ఓకే, చూద్దాం. ఏంటి వైసీపీకి సంబంధించి కొన్ని భారీ మార్పులు కనబడుతున్నాయి. పార్టీకి సంబంధించి చాలా ప్రొయాక్టివ్నెస్గా వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. కొంతమంది చేరికలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్లు అందరూ కూడా. ఏంటి ఏం చెప్తుంది దీనికి సంబంధించి? కాంగ్రెస్ పార్టీని ఏమన్నా మెజ్జి చేస్తున్నారా? వాళ్ళు దేశవ్యాప్తంగా అదే పనిలో ఉన్నారు. ప్రాంతీయ పార్టీలతో విలీనం చేసుకుంటే బెటర్. వాళ్ళ మొహానికి ఎప్పుడైతే 100 సీట్లు 50 సీట్లకి గేమ్ ఆడుకుంటున్నారో, దేశవ్యాప్తంగా ఉన్న 544 స్థానాలకు నిలబడకుండా వాళ్ళు రీజనల్ పార్టీలతో అలైన్ అయిపోయి ఎక్కడికక్కడ సమర్పించుకుంటే బెటర్ కాంగ్రెస్ పార్టీ. సమర్పించుకోవడం ఒక ఏపీకి సంబంధించి అక్కడ షర్మిల గారు ఉన్నారు కదా, ఎవరికో ఉపయోగం. ఎవరికో ఉపయోగం. ఒక పార్టీ అధ్యక్షురాలు, ఏపీసీసీ చీఫ్. అక్కడ పార్టీయే లేదా బాబు అంటే వాళ్ళకి దానికి అధ్యక్షురాలు ఎందుకు? అది ఎవరికి ఉపయోగం? ఆవిడకి రూలింగ్ గవర్నమెంట్ ఏదో కూడా తెలియదు. ఆవిడకి ఎవరి మీద యుద్ధం చేయాలో కూడా తెలియదు. వెళ్ళి ఓ లక్ష్మణ అని వాళ్ళ అన్నమే పడి ఆడడం తప్ప ఇంకేముంది ఆవిడ దగ్గర. ఓకే సార్, కరెక్టే. కానీ పార్టీకి సంబంధించిన చేరికలు అన్నీ లూజ్ అవుతున్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానము, హైకమాండ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఏం జరుగుతుంది ఏపీలో అని ఒక కన్నేసే పరిస్థితి ఉంటుంది కదా ఏపీకి సంబంధించి. కళ్ళేపోయి ఉంటే ఇంకేటి కన్నేస్తారు? వాళ్ళకే కళ్ళుపోయి ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ కబోదిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇంకేటి చేస్తారు వాళ్ళు? ఏముందని చూస్తారు సార్ అక్కడ. మళ్ళీ అనమాట మన ఢిల్లీ ఎలక్షన్స్కి ఇవి వెళ్ళే. ఢిల్లీ ఎలక్షన్స్ అదంతా గందరగోళం, గోల్మాల్. ఏ గందరగోళం? మొత్తం నొన్న గుండు గీసారు కదా కాంగ్రెస్కి. కాంగ్రెస్ గీలా, కాంగ్రెసే ఆప్కి గీసింది కదా, ఇద్దరు సపరేట్గా పోటీ చేసి. వాళ్ళు ఎంత తెంగరోళ్ళు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ వాడు చేసిన కోర్ట్ ఆపరేషన్ కూడా గ్రహించలేకుండా హర్యానా, ఛత్తీస్గఢ్ అన్ని సభకు నమస్కారం ఇచ్చుకున్నారు. ఆ కేజ్రీవాలే కోవట్రా బాబు బీజేపీ కన్నా లక్షలు మొత్తుకుంటున్నాను ఇప్పటికీ. కాంగ్రెస్ వాళ్ళు ఆడవద్దన్నా సరే శంకనెత్తుకుని. సో ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వైసీపీలోకి వస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదా? ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఆల్మోస్ట్ ఖాళీ అయినట్టే కదా. మొన్నటిదాకా పిల్ల కాంగ్రెస్ అని గోలెట్టిన కొంతమంది ఉన్నారు, ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు చేరితే ప్రయత్నంలో ఉన్నారు. ఎవరు నాకు తెలిసి ఇంకో హర్ష్ కుమార్ గారు ఉండొచ్చు, కొంచెం యాక్టివ్గా ఉన్నవాళ్ళు. వీళ్ళంతా వృత జంబుకలు. ఆ కావూరు సాంబశివరావు, రాయపేట సాంబశివరావు వీళ్ళందరినీ స్ట్రెచ్చర్ల మీద తీసుకొచ్చి ఎవరు జాయిన్ చేసి ఎవరినో ధరిస్తారు. వాళ్ళ వల్ల ఎవరికో ఉపయోగం. ఓకే, సో పెద్ద ఉపయోగం ఉండదు. కానీ వస్తే ఏదో షర్మిలను దెబ్బతీయడానికో లేదంటే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికో జరిగే ప్రయత్నాలు. నాకు అర్థం కాదండి. వాళ్ళే చచ్చిపడి ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ చచ్చినోడు కత్తెట్టి పొడిచి వాళ్ళని చంపడానికి అంటే నా అర్థం ఉందా? సో అదైతే ఏముండదు. రైట్, కంక్లూడ్ చేసి మళ్ళీ చెప్తున్నా సార్, దేశంలో కేజ్రీవాల్ అనే వ్యక్తి ఎలా మొత్తం కాంగ్రెస్ని భ్రష్టు పెట్టించడానికి అవతార పురుషుల్లాగా ఎలా వచ్చాడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డిని భ్రష్టు పెట్టించడానికి అవతార స్వరూపిల్లాగా వచ్చింది ఎవరు? ఆ షర్మిలమ్మ. ఆవిడకి ప్రత్యక్ష రాజకీయాల్లో ఏడు చేయాలో తప్ప మిగిలినవన్నీ చెత్త చెదరం పనులు చేసుకునే కొంప ముంచింది వాళ్ళ అన్నకి. అనవసరమైన విషయాలు. ఓకే, అంతే. పనికొచ్చిన విషయాలకి ఏంటి ఉండదు ఆవిడకి. ఏంటి విజయమ్మ గారి కేసు అది అంతా, దాని మీద అన్న రియాక్ట్ అవుతారా? ఆమె ఏదో కోర్టుకు వెళ్ళింది మళ్ళీ ఆ కేసుకు సంబంధించి. ఎవరు వెళ్ళారు? విజయమ్మ గారిది అదే ఎన్సీఎల్టీలో ఇలా దానికి సంబంధించిన షేర్లకు బదలాయింపుకు సంబంధించిన దాని మీద ఏమవుదు. ఎందుకంటే ఎన్సీఎల్టీలో షేర్లు ఎలగేట్ చేయలేదని విత్డ్రా చేసుకుని జగన్మోహన్ రెడ్డి వల్ల వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉండవలసిన పరిస్థితి. ఓకే, ఈ ఎమ్మిని నమ్ముకొని కనుక వెళ్తే ముందుకెళ్తే గోదావరి. రైట్, కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్, ఎలక్షన్ కమిషన్ మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీరు ఏ డేటాలు డిలీట్ చేయొద్దు, ఏ డేటాలు అరెస్ట్ చేయొద్దు, మీరు ఎవరన్నా రేపు అభ్యర్థులు వచ్చి క్వశ్చన్ చేస్తే ఏం సమాధానం చెప్తారంటూ కూడా అడిగింది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? మాకు నచ్చిన సమాధానం చెప్తారని చెప్తారు వాళ్ళు. వాళ్ళు ఏం చేయలేరు సార్ ఎవరు. మనం ఊరికనే ఇక్కడ చర్చించుకుని మనం ఎర్రిమాలోకల్లా కూర్చోడమే తప్ప వాళ్ళు 2014 నుంచి ఈ రోజు దాకా వాళ్ళు చేస్తున్న పనులకి వాళ్ళకి అల్లేసాటి. మీరు ఆ దిక్కుమాల వీవీప్యాడ్లు, ఆ దరిద్రకోట్ స్లిప్పులు, ఫామ్ 20లు, కాగితాలు తోకాలు వేసుకోవడానికి తప్ప ఇంక దేనికి పని. అందులో ఆ వీవీప్యాడ్ నుంచి వచ్చిన ముష్టి స్లిప్పులతో కనీసం 2 బఠానీలు శనగలు కూడా చుట్టుకోలేము దాంట్లో నుంచి. చిచ్చే, ఇక్కడ రజిత్ కుమార్ ఎప్పుడైతే 25,70,000 ఓట్లు ఎత్తేసాడో ఆ రోజు నుంచే ఎలక్షన్లకి దరిద్రం పట్టింది. అప్పుడే ఎవ్వరూ ఏమీ చేయలేపాం. దానితో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా వాళ్ళే ఇక్కడ ఎత్తుకుపోయినా సరే సిగ్గు లేకుండా వాళ్ళు అలాగే కూర్చుని ఉంటేనే ఈరోజు ఉపద్రం. రెండోది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్ మీద ఎన్ని అప్రహెన్షన్స్ ఉన్నాయో మహారాష్ట్రకు వచ్చేసరికల్లా అప్రహెన్షన్స్ని తీసుకెళ్ళి ఉన్న శ్రద్ధ ఆంధ్రప్రదేశ్లో కూడా మాది పార్టీ ఉంది, మేము ఒకప్పుడు పీకి పందిరేసాం, ఇప్పుడు పందిరి మొత్తం ఎరగొట్టి 2 రాష్ట్రాలు చేసాం అన్న బాధ్యత లేకుండా ఉన్న కాంగ్రెస్ లాంటి పార్టీ ఉన్నందుకు మనం సిగ్గుపడుతూనే ఉండాలి. నాట్ ఓన్లీ కాంగ్రెస్, అన్ని పార్టీలు ఉన్నాయి కదా. అదే చెప్తాను, ఇంకా అన్ని పార్టీలు ఉన్నాయి, వాళ్ళకేటి సంబంధం ఇక్కడ. ఓకే, సో దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు, ఓన్లీ అడవాడు తప్ప. హడావిడి ఏముంది? ఎలక్షన్ కమిషన్ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఆ సంస్థ వల్ల ఏమవుతుందంటే వాతావరణ శాఖతో అనుసంధానించుకుని చెదురుముదురు ఘటనలు తప్ప ఎలక్షన్ అంతా మాసడ బ్రహ్మాండంగా చెప్పేసాం చేసేసాం అని చెప్తున్నప్పుడు మనం ఎర్రిమాలోకల్లా ఎండమే. ఎలక్షన్ అసలు బ్యాలెట్ని తీసుకొచ్చే పాసిబిలిటీస్ ఉంటాయా? కళ్ళగానే అన్నారు.
ఎందుకు సార్ ఎందుకు ఇప్పుడు పెద్ద పెద్ద దేశాల్లో జరగవు. ఉమ్, మీరు పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి, అలా అక్కడ ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి. ఉమ్, ప్రణాళిక సంఘాన్ని లేపినప్పుడు కూడా చదువుకున్న వాళ్ళందరూ జడ్డి వేదాల్లో ఊరుకున్నందుకు ఉమ్, నీతి ఆయోగ్ తీసుకొచ్చారు దానికి నెత్తికి, దానికి అతి గతి ఉండదు. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు బ్రహ్మాండం తెరబడిపోయిందని చెప్పి పోయారు, అదేమో కన్నాలాడిపోయి సచ్చి ఉంది అక్కడ. ఓకే. అర్థమవుతుందా? అలాంటి వాటికి వాళ్ళకి ఏమీ తెలియదని అర్థం. అలా మీరు జిఎస్టీ ప్రపంచం అంతా బాబు నమస్కారం అంటే మన వాళ్ళు ఎగేసుకొని పోగేసుకొని వీటో పవర్ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర పెట్టుకోవడానికి చేస్తుంది. ఇవన్నీ గమనిస్తున్న తర్వాత కూడా ఫెడరల్ సిస్టంలో ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం రెండు భజనలు తీసుకొచ్చి జింగు చిక్కం అని కొడుతున్నంత కాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు. అయితే ఏం కాదు, ఇంకా ఎలక్షన్ కమిషన్ ప్రోయాక్టివ్నెస్ గా పొలిటికల్ గా లీడ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు కదా సార్ ఆయన, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఇలాగే ఉంటాం, మీరు ఏమన్నా తిరిగి ప్రయత్నిస్తే సార్ క్రిమినల్ చర్యలు ఉంటాయి అని బెదిరించిన తర్వాత కూడా ఎవడో అందరూ మాలో కల్లా కూర్చొని ఉన్నారు. ఇంకా రాజకీయ పార్టీలే చేయాలి, ప్రతిపక్ష పార్టీలు అన్ని అది చేయరు. కాంగ్రెస్కి శ్రద్ధ లేదు, మిగిలిన అందరూ కాలు చేయాలి, గుడ్డోల్లో తరువుకొని తిరుగుతున్నారు. ఏమవుతుందో భయం. అను మన కేజ్రీవాల్ గారికి లాంగాల నుంచి 6 ఇచ్చిన దగ్గర నుంచి ఇంకా గడగడ ప్యాంట్లు తడిసిపోయి ఉన్నారు అందరూ. రైట్, చూద్దాం దీనికి సంబంధించి ఏం జరుగుతాయి అనేది. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.